అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద దాడి జరిగింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీదకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి కవిత గారి అనుచరులు, ముఖ్యంగా జాగృతికి సంబంధించిన కార్యకర్తలు 60 నుంచి 70 మంది క్యూన్యూస్ ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ అందులో తీన్మార్ మల్లన్న ఆఫీసులో పనిచేసేటువంటి అక్కడ సిబ్బంది మీద కూడా దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పెద్ద ఎత్తున రక్తం కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని మేము కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తా ఉన్నాం, కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ చేసి చూపిస్తున్నాం. కానీ రక్తసిక్తమైనటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. కవితను ప్రశ్నిస్తున్న కారణంగానే, కవిత మీద వీడియోలు చేస్తున్న కారణంగానే, బీసీ ఉద్యమాన్ని అవమానిస్తున్న కారణంగానే మల్లన్నకు వ్యతిరేకంగా ఈరోజు వీళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తోంది. స్పష్టంగా ఎంతమంది జాగృతి కార్యకర్తలు క్యూనిస్ లోపలికి వచ్చి దాడి చేస్తున్నారు చాలా స్పష్టంగా ఈ విజువల్స్ను చూస్తున్న అర్థమవుతుంది. ఇప్పటికే మల్లన్న స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పోలీసులు చేరుకున్నారు. దాడికి సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. మల్లన్నతో ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడికి వచ్చి వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ జాగృతి కార్యకర్తలు 60 నుంచి 70 మంది పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో ఒక భయానకమైనటువంటి దృశ్యం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ దాడికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఆఫీసులో ఉన్నటువంటి తిరుపతి మనకి మరింత సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మనం విజువల్స్లో స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తిగా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆఫీసులో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ ప్రత్యక్ష సాక్షి తిరుపతి మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి, అసలు ఏం జరిగింది? సో నేను మల్లన్న గారి ఆఫీస్కి వచ్చాను. 12కి వచ్చాను ఆఫీస్కి. సో పోలీసులు కూడా రావడం జరిగింది. సో దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. బయట ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పలగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. సో చాలా క్లియర్ కట్ గా జాగృతికి సంబంధించినటువంటి కండవాలు వేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు 50-60 మంది దాకా వచ్చినారని చెప్పి మల్లన్న ఆఫీస్ లో పనిచేసేటటువంటి న్యూస్ రీడర్ సుదర్శన్ అన్న చెప్పినటువంటి మాట. సో 50-60 మంది వచ్చినారు. మల్లన్నకు సంబంధించినటువంటి ఎవరైతే గన్మెన్లు ఉంటారు, ఇద్దరు, అంటే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి గన్మెన్, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, గన్మెన్లు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఎక్కడ కూడా అడ్డుకోలేకపోయినారు. లోపలి దాకా వాళ్ళు వచ్చినారు. సో తర్వాత మల్లన్న పైన దాడి చేయడానికి పోయినటువంటి నేపథ్యంలో గన్మెన్లు ఆ సమయంలో మల్లన్న ఆఫీసులోనే ఉన్నారా? ఎస్ మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు. తన క్యాబిన్ లో ఉన్నారు. ఓకే. సో బయట ఈ సినారియో అయితే ఉంది. బయట గ్లాస్ గీస్ అంతా కూడా బలగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సో మొత్తానికి మల్లన్న గారి దగ్గరికి వెళ్తున్న నేపథ్యంలో గన్మెన్ డోర్ దగ్గర గన్ను పెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు. మీరు వెళ్ళిపోవాలి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు లోపలికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే అట్లాగే చొచ్చుకుంటూ వచ్చారు. 50-60 మంది ఉన్నారు కదా, ఒక్కసారిగా దాడి చేయడానికి వచ్చారు. సో దీంట్లో మహిళలు కూడా ఉన్నారు. అంటే కవితతో పాటు సాధారణంగా ఎప్పుడైతే కవిత పక్కనే ఉండేటటువంటి 2-3 మహిళలు ఉంటారో వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. సో దాదాపు సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మల్లన్నకు సంబంధించిన ఆఫీస్ దగ్గర పిన్ టు పిన్ వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీస్ అధికారులు వచ్చినారు, వాళ్ళంతా కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక వార్త నేను ఉంటా ఉన్నాను, జాగృతి కార్యకర్తలు పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వచ్చారు, మల్లన్న మీద దాడి చేయడానికే ఆ రాడ్లు తీసుకొచ్చారని చెప్పి వార్త వస్తా ఉంది. నిజమేనేది? సో బేసిక్ గా బయట కట్టెలు ఉన్నాయి. అంటే నేను రాడ్లు పెద్దగా గమనించలేకపోయినా కూడా కర్రలు ఉన్నాయి బయట. కర్రలు అయితే కనబడ్డాయి. సో కర్రలు ఆల్రెడీ కింద నేను చూశాను, పైన కూడా చూశాను. అలాగే నేను నడిచి వస్తున్నటువంటి క్రమంలో మెట్ల మీద, ఐ మీన్ స్టెప్స్ మీద మొత్తం రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఆఫీస్ లో మొత్తం కూడా రక్తం కనబడతా ఉంది. అంత బ్లడ్ సినారియో. అవును, నేను కూడా చూశాను. ఆఫీస్ మొత్తం చాలా బ్లడ్ పడిపోయి ఉంది. అవును. సో నేను మల్లన్నతో మాట్లాడే ప్రయత్నం చేసిన. సో మల్లన్న గారు పోలీసులకు సహకరిస్తా ఉన్నాడు. జరిగినటువంటి ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత టీం సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది టీం సభ్యులకు గాయాలైనాయి. వాళ్ళని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి. తిరుపతి, నాకు ఒక డౌట్, గాల్లోకి కాల్పులు జరిపారు గన్మెన్స్. అంటే అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కోసం దాడి చేయడానికి వచ్చేసారు కదా, మల్లన్న మీద దాడి చేయడానికి. సో వాళ్ళని భయపెట్టడానికి గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారని తెలుస్తుంది. మరి గాల్లోకి కాల్పులు జరిపితే మనుషులకు ఎందుకు తగిలి, బ్లడ్ ఎందుకు పడింది? అంటే బేసిక్ గా ఫస్ట్ వాళ్ళు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఎవరు? ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళు అడ్డుకున్నారు, వీళ్ళు అడ్డుకున్నారు, గన్మెన్లను కొట్టినారు. అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో జాగృతికి సంబంధించిన కార్యకర్తలు గన్మెన్లను కొట్టినారు. గన్మెన్లకు గాయాలైనాయి. వాళ్ళకు కూడా బ్లడ్ వచ్చింది. తర్వాత మల్లన్న దగ్గర ఉండేటటువంటి టీం మెంబర్స్ ని కొడితే వాళ్ళకు కూడా బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ సినారియో అంతా అదే, ఆ రక్తపు సినారియో అంతా కూడా అదే.
సో రక్తం రావడానికి అదంతా కారణం అంతా కూడా మల్లన్నకు సంబంధించిన టీం సభ్యులను కొట్టిన తర్వాతనే ఆ బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం జరిగింది. అంటే ఈ కాల్పులు సంబంధించిన బ్లడ్ కాదు అది? లేదు, కాల్పులు గాల్లో జరిపినారు. అంటే మనుషుల పైన వాళ్ళు కాల్పులు జరపలేదు, కేవలం భయపెట్టడానికి గాల్లో మాత్రమే కాల్పులు జరిపారు. నేనేమనుకున్నానంటే గురి తప్పి అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది మీద ఏమైనా కాల్పులు జరిగినాయేమో. లేదు, అట్లా కాదు. జస్ట్ వాళ్ళు గాల్లో మాత్రమే కాల్పులు జరిగినారు. అది కూడా ఒక ఎమ్మెల్సీని కాపాడుకునేటటువంటి కార్యక్రమంలో వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు గాల్లో కాల్పులు చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత వాళ్ళంతా కూడా పరిగెత్తినారు, వాళ్ళు కిందికి వెళ్ళిపోయినారు కాల్పుల తర్వాత. లేకపోతే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుండే అనేది గన్మెన్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలు అయినాయి. ఎవరెవరికి గాయాలని ఒకసారి క్లియర్ గా చెప్పండి, అక్కడ ఎవరెవరికి గాయాలైనాయి? ఫస్ట్ మల్లన్నకు సంబంధించినటువంటి 2 గన్మెన్లకు గాయాలైనాయి. ఓకే. తర్వాత వాళ్ళకు చేతికి గాయమైంది, తలకు గాయమైంది, తర్వాత కడుపులో గుద్దినరు, కొట్టినరు, తర్వాత వాళ్ళ మెడకు గాయమైంది. తర్వాత మల్లన్న కట్టెలతో కొడితే బ్లడ్ వచ్చేసింది అంతేనా? కర్రలతో కొట్టినారు. ఆల్రెడీ బయట మనకు సినారియోలో కర్రలు కూడా కనబడతాయి, చాలా క్లియర్ కట్ గా కర్రలు కూడా ఉన్నాయి బయట. తర్వాత చైర్లు వాళ్ళ కొట్టినారు. తర్వాత మనకు ఐరన్ చైర్స్ ఉంటాయి కదా, ఐరన్ చైర్స్ తో మల్లన్న టీం సభ్యుల పైన దాడి చేసినారు. సో ఆ చైర్స్ తో కొట్టేటటువంటి నేపథ్యంలో తలకు గాయమైంది, తలకు దెబ్బ తగిలింది, బలమైనటువంటి దెబ్బ తగిలింది. అట్లా బ్లడ్ వచ్చింది. తర్వాత గన్మెన్లు ఎట్లయినా వీళ్ళని బయటికి వెళ్ళగొట్టాల్సిందే అనేటటువంటి నేపథ్యంతో గాల్లో కాల్పులు జరిపినటువంటి పరిస్థితులలో మొత్తానికి వాళ్ళు పారిపోయినారు. కానీ దాదాపు ఒక 30-40 మంది వచ్చినారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సీసీటీవీ ఫుటేజ్ లో అన్ని కూడా విజువల్స్ క్యాప్చర్ అయినాయి. ఆల్రెడీ వాళ్ళ న్యూస్ ఛానల్ లో కూడా పిన్ టు పిన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏం జరిగింది ఏంటంటూ కూడా. ఈ దాడి తర్వాత, ఈ ఘటన తర్వాత ఎమ్మెల్సీ మల్లన్న గారు ఏమైనా స్పందించారా? సో నేను మల్లన్నతో మాట్లాడే ప్రయత్నం చేసిన. అంటే బేసిక్ గా నేను మల్లన్నతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే మల్లన్న చెప్పింది ఏంటంటే, మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే సో నార్మల్ గా మల్లన్న గారు కూడా చెప్పినారండి. మల్లన్న గారు కూడా చెప్పినారు, సో ఇది చాలా బాధాకరం, నేను ఏం తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా కూడా నా పైన ఎట్లా దాడి చేస్తారంటూ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. సో అసలు ఏంటి ఇంత ఆగ్రహానికి కారణం ఏంటి? జాగృతి కార్యకర్తలు ఒక 60-70 మంది వచ్చి కర్రలు తీసుకుని వచ్చి కొట్టేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అలా టీం ఉంది పైన. హలో చెప్పండి. అదే అంటే వాళ్ళు కర్రలు తీసుకొచ్చి 50-60 మంది వచ్చి దాడి చేసి రక్తసిక్తం చేయడానికి అంత ఆగ్రహానికి కారణం ఏం కనిపిస్తుంది? వాళ్ళు ఎలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు మల్లన్న మీద? అంటే బయట నాకు ఇప్పుడు నేను కిందికి వస్తున్నటువంటి విజువల్స్ ఏంది వల్లి గారు అంటే, బయట స్కూటీలలో కండవాలు ఉన్నాయి, తర్వాత చెప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ టీం ఉంది ఒక 5 minutes. సో ఆ నేపథ్యంలోనే టీం కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళన్న టీం కూడా పూర్తి స్థాయిలో వాడు చెక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ జరిగినటువంటి ఘటన అంతా కూడా. సో చాలా మీడియా ఛానల్స్ మన దగ్గరకు వస్తా ఉన్నాయి, మీడియా ఛానల్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జరిగినటువంటి దానిపైన చాలా మంది ఖండిస్తా ఉన్నారు. అట్లా మీకు అందుబాటులో సుదర్శన్ ఏమైనా ఉన్నారా? తీన్మార్ మల్లన్నతో సుదర్శన్ ఇప్పటిదాకా నేను సుదర్శన్ అలా లైవ్ లో ఉన్నాము, లైవ్ చేసాను. ఓకే, చూసాను అందుకే అడుగుతున్నా. మీ పక్కనే ఉన్న సుదర్శన్ ఇప్పుడు ఉన్నారు, ఒక్కసారి ఫోన్ ఇవ్వగలుగుతారని. నేను ఇప్పుడు లేడు, లైవ్ లో ఉన్నాడు. నేను మళ్ళీ నీతో మాట్లాడించేటటువంటి కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు తిరుపతి జాగృతి కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఎందుకు వాళ్ళు ఇంత ఆగ్రహానికి గురై ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది? బేసిక్ గా జాగృతి కార్యకర్తల బాధ ఏంటంటే మల్లన్న మమ్మల్ని తిడుతున్నాడు, మల్లన్న మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది వాళ్ళ వర్షన్. సో కాబట్టి కొంత టైం పట్టవచ్చు అనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఓకే. సో ఏది ఏమైనా దాడి చేయడం కరెక్ట్ కాదు, దాడి చేయడం బాధాకరం. ఓకే తిరుపతి, మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది మొత్తానికి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష సాక్షి తిరుపతి టీఆర్టీవీ ఛానల్ కూడా ఉంది ఆయనకి. మల్లన్నకి చాలా దగ్గరగా ఉంటాడు. సో మధ్యాహ్నం 12 గంటల సమయంకి ఆయన ఆఫీస్కి, క్యూఎన్ఎస్ ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో అక్కడ పరిస్థితి మొత్తం ఆయన కళ్ళతో ఆయన చూశాడు. బ్లడ్ ఎక్కడెక్కడ పడింది, అక్కడ ఉన్న ఫర్నిచర్ ఏ విధంగా ధ్వంసమైంది, ఎంతమంది కార్యకర్తలు అక్కడ వచ్చి దాడి చేశారన్నది కూడా చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. కవిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు మల్లన్న, కవితను క్వశ్చన్ చేశాడు, కవిత చేస్తున్నటువంటి బీసీ ఉద్యమాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటూ కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, మల్లన్నకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ఆఫీస్ కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద కర్రల్ని, కట్టెల్ని తీసుకొచ్చి ఆఫీస్ లోపలికి చొరబడి అక్కడ గన్మెన్లను కూడా నెట్టుకుంటూ లోపలికి వచ్చి దాడి చేశారు. ఆ రక్తం కూడా ఆ కర్రలతో దాడి చేసిన దాంట్లో భాగంగానే ఆ రక్తం వచ్చిందని చెప్పి తిరుపతి చెప్తా ఉన్నారు గన్మెన్లు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మీద దాడి చేయడానికి వచ్చారు కాబట్టి, ఆయన మీదకు దూసుకుంటూ పోతున్నారు కాబట్టి ప్రాణరక్షణలో భాగంగానే ఆ జాగృతి కార్యకర్తలను భయం పెట్టే దాంట్లో భాగంగానే 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని తెలుస్తుంది. సో విజువల్స్లో చాలా స్పష్టంగా స్క్రీన్ మీద కూడా మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి. జాగృతి కార్యకర్తలు, ఆ కార్యకర్తల మెళ్ళలో జాగృతి కండువాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. కవితకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఎట్లా మల్లన్న ఈ విధంగా వీడియోలు చేస్తాడు, కవిత గారిని ఏ విధంగా ప్రశ్నిస్తాడు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది.